సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. సో మనకైతే ఒక పికప్ అయితే వచ్చింది రాత్రి ఎర్లీ మార్నింగ్ 2 గంటలకు. సో బంజారా హిల్స్ వెళ్ళాలట. చలో లెట్స్ గో. ఓకే, డ్రాప్ అయిపోయినాక మీకు అప్డేట్ ఇస్తే ఎంత వచ్చింది ఏందనేది. సో మనకు ఫస్ట్ రైడ్లో 290 అయితే క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఇంకా రైడ్ కూడా వచ్చింది. లెట్స్ గో. నానక్రం కూడా వెళ్ళాలట. లెట్స్ గో సునీత. నానక్రం కూడా వెళ్ళి నానక్రం కూడా ఇక సిఎన్జి కొట్టించుకుందాం బై. ఇక లైట్ వెళ్ళింది మనకు. లెట్స్ గో. దరిద్రం అంటే ఇక దగ్గరకు వచ్చినాక క్యాన్సిల్ చేసింది. ఎట్లా తిట్టాలి, ఎట్లా కొట్టాలి దీన్ని చూడు. దగ్గరకు వచ్చేసినాయి ఇక్కడనే, ద రోస్టరీ కేఫ్ ఆఫ్ హౌస్. సో మళ్ళీ ఇక ఒక 2.5 hours తర్వాత పడుకొని లేచి స్టార్ట్ అయితే పెట్టుకున్నా. ఇప్పుడు 0 trips అయిపోయినాయి. ఎందుకంటే 4 తర్వాత 0 trips అయిపోతాయి అన్నట్టు. సో చూద్దాం. సో మనకైతే బోయ్ కూడా ఒక పికప్ వచ్చింది. లెట్స్ గో. ఓకే, రన్నింగ్ లోనే సిఎన్జి అయితే పట్టించినాం మనము. మనకు 640 ఎంత వచ్చింది అని అంటే మనకు 686 రూపీస్ వస్తే 694 తీసుకున్నాడు. 10 రూపీస్ తీసుకున్నాడు మనోడు. 10 రూపీస్ ఆల్రెడీ వాళ్ళే డిమాండ్గా కొట్టుకుంటారు. ఇక కొట్టేసిన 694 రూపీస్ అయితే ఇక 700 వేసుకుందాం. 700 రూపీస్ సిఎన్జి ఫుల్ ట్యాంక్ అయింది. సో ఇలా ఎన్ని కిలోమీటర్ తిరుగుతుంది ఏంది అనేది, ఎంత కలుతుంది అనేది పర్ఫెక్ట్. మళ్ళీ సిఎన్జి ఫిల్ చేసిన తర్వాత సో నేను పెట్రోల్ మీద తిరిగింది గాయస్. ఇవాళ ఒక 100-150 వరకు పెట్రోల్ మీద తిరిగింది. సో అది కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకంటే పెట్రోల్ మీద ఎర్లీ మార్నింగ్ తిరిగింది. మార్నింగ్ టైంలో ఒక ఫస్ట్ ట్రిప్ మొత్తం తిరిగింది. ఫస్ట్ ట్రిప్ ఎన్ని కిలోమీటర్లు అంటే, ఫస్ట్ ట్రిప్ ఒక 8 కిలోమీటర్ల 9 కిలోమీటర్లు తిరిగింది. సెకండ్ ట్రిప్ ఇది ఎన్ని కిలోమీటర్లు అంటే ఇది 14 కిలోమీటర్లు. 14, 8 క్యాల్కులేట్ చేయండి. ఇక అంత జరిగింది. సో ఎనీవే ఇక మళ్ళీ సిఎన్జిలో కన్వర్ట్ అయితే చేసుకున్నాం మనము. లెట్స్ గో. ఇప్పుడు ఇంకో పికప్ పడ్డది మనకు. ఇది గచ్చిబౌలి వెళ్ళాలట. 24 కిలోమీటర్స్ సిఎన్జి కాబట్టి మనం తీసుకున్నాం. 400 చేంజ్ ఇస్తా అన్నాడు. సో లెట్స్ గో. సో మనకి రైల్లో అయితే 426 వచ్చింది. మనకి 22 ప్రమోషన్ ఉంది. 22 మనకెంత 400 అని ఇస్తాడు. ఇస్తాడు వదులుతాం. అయ్యా బుకింగ్ ఇంకా రాలేదయ్యా. డేటింగ్ ఎర్నింగ్ అట 385 ఇచ్చిండు. దుబ్బిండు 15 రూపాయలు. మొత్తానికైతే 3 trips 742 అయింది ఈరోజు. ఒక ట్రిప్ అయితే రాలే. వచ్చినాక అప్డేట్ ఇస్తా. వీడియోని అయితే లైక్ చేయండి దయచేసి. సో మనకైతే ఒక పికప్ వచ్చింది. కూకట్పల్లి వెళ్ళాలట. స్మాల్ ట్రిప్, జస్ట్ 15 minutes ట్రిప్. లెట్స్ గో. మంచిగా వాతావరణం అంతా మంచిగా ప్రశాంతంగా ఉంది. ట్రాఫిక్ అయితే ఇంత లేదు ఈరోజు. నిన్న అయితే బీభత్సమైన ట్రాఫిక్. ఈరోజైతే ఏం లేదు. సో ఈ రైడ్ అయితే మనకు 170 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. ఒక 9 కిలోమీటర్లు వచ్చి ఇంకో రైడ్ వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. రామచంద్రాపురం వెళ్ళాలట. లెట్స్ గో. సో మనకైతే 122 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. రైడ్లో ఇంకో రైడ్ వచ్చింది మనకు. సికింద్రాబాద్ వెళ్ళాలట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్ చందు. సో మనకి రైడ్లో 315 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. డోర్ దన్న ఎత్తాంది. ఆఫ్లైన్ అయిపోతుంది తెలిసి. ఆఫ్లైన్ కాలేదా? అమ్మో తెచ్చాను మనకి రైడ్లో. చూపి టిఫిన్ ఏం చేసి. సో మనకి రైడ్లో ఆన్లైన్ పేమెంట్ వచ్చింది. తిరుమల కార్ఖానా నుంచి నాచారం వచ్చాం. ప్రసాద్ హాస్పిటల్ అట. ఇంకోటి పికప్ వచ్చింది మనకు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. కాప్రా వెళ్ళాలట. కాప్రా దించేసి ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ ఉంది. లెట్స్ గో. సో మనకి రైలు అయితే 130 క్యాష్ కలెక్ట్ వచ్చింది. ఇక ఆఫ్లైన్ అయితే చేసేసిన. సో ఇప్పటి వరకు అయితే 1500 ప్లస్ ఇదొక 130 అంటే
ఎంత ఇస్తా అన్నాడు మనకు. అప్డేట్ 107 ఇచ్చిండు గాయస్. చాలా దారుణంగా ఇస్తున్నాడు రేట్లు అయితే. 7.5 కిలోమీటర్స్ వచ్చినాము. సో 1647 8 ట్రిప్స్ అయినాయి. ఇక 11 అవుతుంది కరెక్ట్గా. లెట్స్ గో టు ద హోమ్. సో చూడండి ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఎంత ట్రాఫిక్ అంటే మొత్తం బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉంది. ఇక్కడ కొంచెం వర్షం పడ్డా కానీ ఇక్కడ నాగారంలో ఫుల్ వాటర్ వచ్చేస్తాయి రోడ్డు నుంచి. ఎంత ట్రాఫిక్ అంటే మామూలు ట్రాఫిక్ కాదు. వాటర్ చూడండి, మనం వాటర్లోకి వెళ్ళే పోతున్నాం చూడండి. అది చూడండి వాటర్ ఎట్లున్నాయో. లెఫ్ట్ సైడ్ మొత్తం వాటర్, అందుకని అన్ని రైట్ సైడ్ రెండు లైన్లే పోతున్నాయి అన్నట్టు వెహికల్స్. అందుకనే ఫుల్ ట్రాఫిక్. ఇక్కడ రావడానికే నాకు దాదాపు 10 నిమిషాలు పట్టింది. అటు సైడ్ ఈ టాటా ఏసీ ఉంది కదా, టాటా ఏసీ ముందర అటు సైడ్ చూడండి పెద్ద కాలువ మోరీ కనపడుతుంది లెఫ్ట్ సైడ్. ఆ మోరీలోకి వెళ్ళిపోకుండా ఉప్పొంగి పైకి వస్తున్నాయి అన్నట్టు. ఇది ఇంకా తక్కువ, ఇక ముందట ఇంకా ఫుల్ ఉంది. ముందట చాలా పెద్ద ఉంది, చూపిస్తుంది చూడండి. అగ్గో చూసిర్రా, అక్కడ ఉంది ముందట బండి పోతుంది అక్కడ, అట్లుంటుంది చూడ. హాయ్ ఫ్రెండ్స్, ఇక ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఈవినింగ్ టైంలో స్టార్ట్ అయిపోయాను. సో కొంచెం బాడీ ఇప్పుడు అలవాటు అవుతుంది, ఎందుకంటే కొంచెం కొత్తగా టైం చేంజ్ అయిపోయింది కదా, కొంచెం ఇప్పుడు అలవాటు అవుతుంది. సో ఆన్లైన్ అయితే పెట్టుకున్నా. సో చూద్దాం మనకు బుకింగ్ పడదా చూద్దాం. 8 ట్రిప్స్ అయితే అయినాయి, చూద్దాం. సో మనకైతే బోయిగూడకు ఒక పికప్ వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. పికప్ చేసుకొని బోయిగూడకి వెళ్ళిపోదాం. 1 అవర్ చూపిస్తుంది, ట్రాఫిక్ బాగుందట. సో పికప్ కూడా మనకు ఎక్కువ టైమే చూపిస్తుంది, 11 నిమిషాలు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఎక్కడ ఉన్నది? ఓకే లెట్స్ గో. 3.4 కిలోమీటర్స్ ఉంది, లెట్స్ గో. సో ఈ రైడ్లో అయితే 360 వచ్చింది మనకు. 360 కొట్టేసిండు కస్టమరు. ఎంత దారుణం అంటే కస్టమరు కరెక్ట్ 50 మినిట్స్లో తీసుకొని వచ్చిన కస్టమర్ని. ట్రైన్ 7:05. ఇప్పుడు చూడండి కరెక్ట్ టైం ఎంత అవుతుందంటే 6:54 అవుతుంది. నాకు డిపాచ్ టైము 7:02 మినిట్స్ చూపించింది. వాళ్ళోళ్ళు కొంతమంది తిరుపతి పోతున్నారు, కొంతమంది ఆల్రెడీ రీచ్ అయ్యారు. ట్రాఫిక్ బాగుంది అని వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళకి కాల్ చేసి మీరు తొందర రండి, రాలేరని అంటున్నారు. నాకు కూడా టైం కరెక్ట్ 7:02 అట్లా చూపించింది. 7:05కి ట్రైన్ వాళ్ళకు. ఇక నా క్యాబ్ కనుక మిస్ అయితే వాళ్ళకు ట్రైన్ మిస్ అయ్యేది, అందకపోయేది. 360 వచ్చింది. 360కి 360 కొట్టిండు. ఎట్లా తీసుకొచ్చింది తెలుసా? నేను బండి ఒక 2 వీలర్ తీసుకొచ్చిన నా ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఒక 2 వీలర్ కనుక కొట్టుకొచ్చిన ఇంత కృతజ్ఞత భావం లేదు. సో రైడర్స్ దయచేసి డ్రైవర్ ఎంత కష్టపడి మీ ట్రైన్ అందాలనే ఉద్దేశంతో, మీకు ట్రైన్ మిస్ కావద్దనే ఉద్దేశంతో కష్టపడి ఇంత సందున్నా కానీ దూరిపోయి నడుపుకుంటా, ట్రాఫిక్ను క్లియర్ చేసుకుంటా, మూవింగ్ చేసుకుంటా అన్న డ్రైవర్ తన ఎక్స్పీరియన్స్ తోటి చాకచక్యంగా నడిపించుకుంటా మీకు ట్రైన్ అందజేస్తే కృతజ్ఞత భావం లేకుండా కనీసం 360 నేను చాలా ఎక్స్పెక్ట్ చేద్దామనుకున్నా, చేసిన. ఎందుకంటే ట్రైన్ తిరుపతి పోయే ట్రైన్ అది మిస్ అయితే ఇక ఇంటికే, ఇక ఏం లేదు బొచ్చు, ఇక నాకు మాటలు వస్తాయి. 360కి 360 కొట్టిన 400 కొడతాడు అనుకున్నా. చాలా దారుణం. అబ్బా ఎంత అసలు ఇలాంటి ట్రైన్స్ ఇట్లా కరెక్ట్ టైంకు రీచ్ టైము కరెక్ట్ ఉన్న రైడర్స్కు నేను సాధ్యమైనంత వరకు అందించాలని కరెక్ట్ ప్లాన్ చేసుకొని కొట్టుకుంటూ వస్తా. దానికి వాళ్ళు జయదీర్గుట్ట అట. జయదీర్గుట్ట మనకు పికప్ వచ్చింది. లెట్స్ గో. మనోడు ఎక్కడున్నాడు అంటే తేజ కాంప్లెక్స్. మనోడు ఎక్కడున్నాడు? ఇటు యూటర్న్ తీసుకొని పోవాలి. అక్కడ రైతుఫీల్ బస్ స్టాప్ దగ్గర ఉన్నాడు. పికప్ అయితే వచ్చింది. లెట్స్ గో. జస్ట్ 700 మీటర్స్. లైవ్ లొకేషన్ కూడా చూపిస్తుంది. 376 ఏమో ఇస్తాడు. 20 కిలోమీటర్స్ 18 కిలోమీటర్స్ చూపించింది. ఓకే లెట్స్ గో టు ద పికప్ పాయింట్. అది కొంచెం క్యాబ్ బుక్ చేసుకునే వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే రైడర్స్
కొంచెం మీకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తే, డ్రైవర్ స్కిల్స్ నచ్చితే కొంచెం కృతజ్ఞత భావం చూపించండి. అంటే 10 రూపాయలు 20 రూపాయలు కొంచెం హ్యాపీ అవుతాడు డ్రైవర్ అంత తీసుకొచ్చినందుకు. ఇంకో రైడ్లు ఏముంటాయి, వీడు ఇస్తాడో ఇయడో అని చెప్పి చిన్నగా తీసుకుపోయి రైడ్ మిస్ చేస్తే పరిస్థితి. కొంచెం మాకు బూస్ట్ ఇవ్వండి. మీరు బూస్ట్ లెక్క ఉన్నారనుకో, థ్యాంక్స్ చెప్పడము, మంచి రేటింగ్ ఇవ్వడమో, లేకపోతే ఒక 10 రూపాయలు 20 రూపాయలు అంతకు మించి ఒక ఛాయ్ మందం ఎక్స్పెక్ట్ చేస్తారు డ్రైవర్స్ ఎవరైనా. మీ ఆల్సో. నేను పెద్ద పైన చూడపడ్డోని కాదు, నేను చేసుకుంటే బతికేటోని, నో ప్రాబ్లం, అదేం కాదు. సో అది విషయం. అయితే మొత్తానికి అయితే డ్రాప్ అయితే చేసినాం, నో ప్రాబ్లం. నాకు సాటిస్ఫాక్షన్, కరెక్ట్ టైంకి అయితే అందించిన సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఉంది. నో ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ దెమ్. సో ఇప్పుడైతే ఇంకో పికప్ అయితే వచ్చింది, తీసుకొని గో టు జగద్గిరి గుట్ట. ఇక అక్కడి నుంచి నాన్ స్టాప్ దూకుడు. మనకైతే 380 రైల్లో క్యాష్ కలెక్ట్ అయిపోతుంది. ఇంకా రైడ్ వచ్చింది మనకు కూడా. ఎక్కడున్నాడు, ఆఫీస్ పెట్టాలంట. లెట్స్ గో. ఈ ఉబరోని ఏం చేయాలన్నా ఏం అర్థం అవుతలేదు. దరిద్రం నా కొడుకు. కస్టమర్కు 150 చూపిస్తే నాకు ఎంత 143 ఇచ్చిండు. యాక్చువల్లీ క్రెడిట్స్ 7 అట, ప్రమోషన్ 50 అట. అట్లుంటుంది ముచ్చట. ట్రాఫిక్లో పడి వస్తే నాకు ఇంకా ఎక్కువ చూపించాలి, కానీ తక్కువ చూపించడం ఏమో అనుషట. లేచుకో హైటెక్ సిటీ వెళ్ళాలట. సో మనకి రైడ్లో అయితే 200 ఇచ్చిండు. ఇంకో రైడ్ వచ్చింది, చిన్న రైడు. రాహుల్ లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో ఈ షార్ట్ ట్రిప్లో మనకు 139 క్యాష్ కలెక్ట్ వచ్చింది. ఇంకా ట్రిప్ వచ్చింది క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పటి వరకు అయితే 2600 అయింది మనకు, 2648. సో మనకైతే చిన్న ట్రిప్ ఒకటి పడ్డది, తీసుకున్నాము. మనకి సిఎన్జి కూడా కంప్లీట్ అయిపోయింది, కొట్టుకుంటుంది. ఇక పెట్రోల్లో కన్వర్ట్ అవుతుంది. చూద్దాం. 928 అవుతుంది. ఇంకొక 2-3 ట్రిప్పులు చేసి సిఎన్జి పట్టించుకోవాలి. సో ఈ రైడ్లో అయితే మనకు 230 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. మనం పీజీఆర్ ఎంక్లేవ్లో డ్రాప్ అయితే చేసేసినాము, అయిపోయింది. సో లోపల తీసుకొచ్చిండు మనోడు. ఇంకా డ్రాప్ అయితే రాలేదు, వచ్చింది అని ఒకటి యాక్సెప్ట్ చేసిన, క్యాన్సిల్ చేసిండు మనోడు. మరి ఏం చేస్తాం. ఇప్పటివరకు అయితే మనకు 3000 చిల్లర అయింది. అంటే ఈ రైడ్ తోటి ఎంత అయింది. అప్డేటింగ్ అని వస్తుంది. ఇక్కడ కొంచెం ట్రాఫిక్, కొంచెం 156 ఇచ్చిండు గైస్. మనకు 9 కిలోమీటర్స్ వచ్చినాము, 156 ఇచ్చిండు. అర్థం కాదు మనకు. 2996 అయింది. కానీ 4 రూపాయలు తక్కువనే ఉంది. 15 ట్రిప్పులు అయినాయి. చూద్దాం. అమ్మ దేవుడా, చూడండి 11 కిలోమీటర్లు 50 నిమిషాలట. ఏదో ఇది అర్థమైతే కావట్లేదు నాకు. అది మన కుక్కట్పల్లి ఆ ఏరియా, మొత్తం బస్సులు ఉన్న ఏరియా అన్నట్టు. చాలా ధైర్యమే చేసిన, పికప్ తీసుకున్నా. ఎందుకంటే మనకు పికప్లు కావాలి. సో చూద్దాం. సో ఈ రైలు అయితే మనకు 228 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. పికప్ అయితే రాలేదు, చూద్దాం. సో మనకైతే పికప్ వచ్చింది. సనతనగర్ వెళ్ళాలట, రాహుల్ చిప్లిగంజ్. లెట్స్ గో. సో ఈ రైలు అయితే మనకు 189 క్యాష్ కలెక్ట్ వచ్చింది. సో ఇంకా డ్రాప్ అయితే చేసేసిన 16-17 ట్రిప్పులు అయితే అయిపోయినాయి సక్సెస్ఫుల్గా మనకు. సో ఈ రైలు ఎంత ఇచ్చిండు మనకు, 130 ఇస్తా అన్నాడు, 149 ఇస్తా అన్నాడు. చూద్దాం. 148 ఇచ్చిండు. సో ఇది కూడా ఇంక్రీజ్ అయింది ఫేరు. టోటల్ 3377 అయింది. సో టోటల్ మనకైతే 3133.77 అయింది. సో దీంట్లో మనకు ఫ్యూయల్ ఒక 1000 రూపీస్ తీసుకుందాం. ఎందుకంటే సో మనకు ఎన్ని కిలోమీటర్ తిరిగిందంటే బండి, సో 247 కిలోమీటర్స్ తిరిగింది.
సో మనకు 2 పాయింట్లు, ఒక పాయింట్ దిగింది సిఎన్జి. పెట్రోల్ సిఎన్జి కలిపి ఒక 300, పొద్దున ఒక 700, మొత్తము 1000 వేసుకుందాము. 1000 ఎలా తొందర డల్లే ఉంది. సాటర్డే అసలు మస్తు ఉండాలి. 33 77 minus 1000 is equal to minus 1476 is equal to మనకైతే ఇవాళ పడ్డది 901 అంటే 247 కిలోమీటర్స్కు కరెక్ట్గా డివైడెడ్ బై 247 అంటే 3.64 కిలోమీటర్స్, 3.64 రూపీస్ పడ్డది కిలోమీటర్కు. అట్లుంది దందా ఇవాళ.